గుంటూరు గారం చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్యామిలీతో చూడండి. అస్సలు ఈ పండగకి నిజమైన గుంటూరు ఘాటి అంటూ ఈ సినిమాతో మనకు చూపించాడు. కామెడీ ఉంది, యాక్షన్ ఉంది, మాస్ డైలాగులు ఉన్నాయి. బాబ్బా మౌలిక కాదు అసలు. ఆయన డైలాగ్ ఒక్కొక్క డైలాగ్ చెప్తుంటే ఏది ఎవరు చెప్పింది రొటీన్ అని నా దగ్గర తీసుకురండి, రొటీన్ ఉన్న వాళ్ళు చెప్తా. ఆ డైలాగులు కానీ అసలు ఆ స్క్రీన్ ప్లే వామ్మో. మహేష్ బాబు గారు అసలు ఏం తింటారో ఏం తాగుతారో మాకు కూడా చెప్తే ఆ ఓపిక మేము కూడా తెచ్చుకుంటాం సార్. బాబు భయంకరం అన్న. అసలు ప్రతి డైలాగ్ కూడా ఎక్సలెంట్గా చెప్పారు. చాలా బాగుందన్న. అసలు కొత్త క్యారెక్టర్, కొత్త ఒక మనిషిని ఇంకో మహేష్ బాబుని చూసినట్టుంది మాకు. కొత్త గెటప్. అమ్మ గురించి చివరిలో ఉంటుంది, ఫస్ట్ అంతా ఏముండదు. అమ్మ కూడా చివరిలోనే మాట్లాడిద్ది. చాలా బాగుందన్న కాంబినేషన్, చాలా అంటే చాలా బాగుంది. సీరియల్ అయితే అసలు చెప్పక్కర్లేదన్న. అస్సలు మహేష్ బాబు గారి కంటే డబల్ చేసింది డ్యాన్స్. ఆయన ఇలా నడుము పట్టుకుంటే ఈయన ఊగుతున్నాడు. అస్సలు మామూలుగా లేదు. వేరే మాస్ మామూలుగా కాదు. అది మడత పెట్టి ఇలా ఉంటుంది కదా. మహేష్ బాబు గారు వెనక్కి వెళ్ళిపోతున్నారు, హీరోయిన్ ఇంకా ఎదరగా. అసలు అది మాత్రం సూపర్. మళ్ళీ ముద్దు పెట్టుకుంటాడు ఆ సాంగ్లో. సూపర్, మామూలుగా లేదు. మహేష్ బాబు గారు ఈ పండగకి గుంటూరు ఘాట్ ఏంటో చూపించేశాడు భయ్య, మామూలుగా లేదు. మరదల క్యారెక్టర్ కదా, పర్లా బాగానే ఉంది. మరదలు ఎలా చేసిద్ది అంతే. కాకపోతే మరదల భర్తలో హీరోయిన్ వేసుకుంటుంది. మా మరదల దాం కంటే నీకే బాగా సెట్ అయినాయిగా చున్నీలు అంటాడు మహేష్ బాబు. డైలాగులు మాత్రం వేరే రేంజ్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు భయ్య. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్, కానీ దీనికి వచ్చి అస్సలు ఆ ఎనర్జీ ఏంది భయ్య, ఓపిక ఏంటి లేదన్న.